మనుషుల యొక్క స్పర్మ్ ని వరల్డ్ వార్ 1 లో ఇన్విజిబుల్ ఇంక్ గా వాడాలని బ్రిటిష్ కి చెందిన స్పైలు డిసైడ్ అయ్యారు. ఎందుకంటే హ్యూమన్ కి చెందిన స్పర్మ్ ని ఇన్విజిబుల్ ఇంక్ గా వాడితే ఎవరికి కనిపించదు, అలాగే సీక్రెట్ గా ఎన్నో లెటర్స్ పంపించుకోవచ్చు. కానీ దీని వల్ల ఒక చిన్న సమస్య వచ్చింది. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్స్ కి హెడ్ అయిన సర్ మాన్స్ఫీల్డ్ కమింగ్ వాళ్ళ సీక్రెట్ ఏజెంట్స్ కోసం ఒక ఇన్విజిబుల్ ఇంక్ ను వెతకడం మొదలు పెట్టాడు. అప్పటి వరకు ఉన్న సీక్రెట్ ఏజెంట్స్ ఇన్విజిబుల్ ఇంక్ గా లెమన్ జ్యూస్ ని వాడేవారు. లెమన్ జ్యూస్ తో రాసిన ఉత్తరాలను ఐరన్ సొల్యూషన్ లో డిప్ చేస్తే మెసేజ్ రివీల్ అవుతుంది. అండ్ అలాగే వెనిగర్ తో రాసిన లెటర్స్ రెడ్ క్యాబేజ్ సొల్యూషన్ లో డిప్ చేస్తే మెసేజ్ రివీల్ అవుతుంది. కానీ ఈ పదార్థాలు అన్ని ప్లేసుల్లో దొరకవు. ఆ తర్వాత అవి కామన్ అయిపోయాయి కాబట్టి సోల్జర్స్ వాటిని ఈజీగా కనిపెట్టేవాళ్ళు. అప్పుడు జర్మన్ సీక్రెట్ ఏజెంట్స్ కెప్టెన్ కి ఈ స్పర్మ్ ని వాడితే ఎలా ఉంటుంది అనే ఒక ఐడియా వచ్చింది. కానీ టెస్టింగ్ లో 2 మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందులో ఒకటి ఏంటంటే వాటితో రాసిన ఈ లెటర్స్ చాలా కంపు కొట్టేవి. అండ్ ఇంకో మేజర్ ఇష్యూ ఏంటంటే లేడీ స్పైస్ దాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి. దాంతో ఆ ఐడియా స్టార్ట్ అవ్వక ముందుకే ఆగిపోయింది.